శ్రీశైలంలో ఎక్కడెక్కడ చూడాలి అంటే అన్ని ప్లేసెస్ చెప్పారుగా మీరు చెప్పినట్టే. పాతాళగంగ, వినాయక్ టెంపుల్‌కి, శిఖరంకి, ఇంకా పాలధార, పంచదార, హటకేశ్వరము, మల్లమ్మ కన్నీరు, ఇంకా శ్రీశైలం క్షేత్రపాలకుడు ఆయన పేరేంటబ్బా! ఆ విగ్రహం చూసి అసలు నాలో ధైర్యం వచ్చింది ఏంతో. ఆల్మోస్ట్ అన్నీ చూసినామబ్బా. మల్లమ్మ కన్నీర్ టెంపుల్‌లో రోకలు కూడా నిలబెట్టేసాగా. సేవ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన టెంపుల్స్ అన్నీ చూసుకొని ఇంటికొచ్చేసాము. నేను బస్ ఎక్కిన తర్వాత నాకేం గుర్తులేదు. నిద్రపోనే సరిపోయింది. పుణ్యక్షేత్రాలకి ఎక్కడికెళ్ళినా సరే ఇంటికి రాగానే పొంగల్ పెట్టుకోవాల్సిందే. దేవుడి దగ్గర తెచ్చిన లడ్డు అందరికి పంచాల్సిందే. మేమైతే పొద్దున్నే సేవకెళ్ళాలన్నమాట. బ్రహ్మముహూర్తంలోనే లేచి అంతా రెడీ అయిపోయి టెంపుల్‌కెళ్ళిపోవాలి. అసలు టయానికి శివుడే వచ్చి లేపినట్టు దబాల్న లేచి కూర్చుంటాం. అంత డిసిప్లిన్‌లో పెట్టాడు మమ్మల్ని శివయ్య. కానీ ఇంటికొచ్చిన తర్వాత ఏడైనా లేవలేకపోయాను. సేవకొచ్చిన వాళ్ళు చాలా మంది గుర్తుపట్టారు. అలాగే దర్శనానికి వచ్చిన వాళ్ళు నేను కనపడ్డోళ్ళు కూడా చాలా మంది గుర్తుపట్టారు. అండ్ నన్ను చూస్తా ఉన్నారు గానీ కొంతమంది పలకరియలేదు. సో మీరు నన్ను చూస్తారు గానీ నేను మిమ్మల్ని చూడను కాబట్టి మీరెవరనేది నాకు తెలీదు గదా! సో పలకరించకపోయుంటే గనక ఐయామ్ సారీ. ఎలాగూ డ్రెస్ డీటెయిల్స్ అడుగుతారుగా. ఈ డ్రెస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది. అండ్ నేనైతే ఇది మహిళా కలెక్షన్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నా. వాళ్ళ పేజ్ వాళ్ళకి మెసేజ్ చేయండి. ఓకే. బై.